బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ జరిగిన ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా ఉంది, కామెడీగా బాగా తీశారు, ఎంటర్టైన్మెంట్ చేశారు. మామూలుగా నామినేషన్ అదే ఇవాళ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ నిజంగా అదే గేమ్ కానీ నిజంగా ఇచ్చుంటే ఎలా ఉండేదంటే, ఇక వాళ్ళు అరుచుకోవడం వీళ్ళు అరుచుకోవడం ఇంకా పెద్ద ఒకరినొకరు డిబేట్ చేసుకోవడమే సరిపోయేది. ఎవరో ఒప్పుకునేవారు కాదు. అలాంటి టాస్క్లు కూడా ఇందులో ఇప్పుడు ఈ టైంలో కూడా వాళ్ళకి గొడవలు పెట్టాలని అనుకుంటున్న బిగ్ బాస్ అంత అవసరమా అని అనిపించింది నాకు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఆ బేబీస్ని పంపించాడు. మళ్ళీ అంటే వాళ్ళ గ్రహాంతర వాసులు ఉంటారు కదా, ఆ బేబీస్ని మళ్ళీ బేబీని పంపించాడు. అక్కడ వాళ్ళతో మాట్లాడడం, మీ ఇంటి దగ్గర నుంచి ఇలా ఫుడ్ వచ్చింది, ఆ ఫుడ్ని మీ అందరూ ఒకళ్ళ గురించి ఒక ఆడాలి, గేమ్ సంబంధించి ఆడాలి, అది ఇది అని చెప్పి ఒక టాస్క్లా పెట్టారు. దానికి ఫస్ట్ ఆ ఫౌల్ ఆడారని చెప్పి అన్నారు కదా, ఆ ఫౌల్ ఆడిన గేమే మళ్ళీ ఇక్కడ పెట్టారు. బాల్స్ పెట్టేవి సక్సెస్ఫుల్గా ఆ బాల్స్ అన్నీ 5 బాల్స్ పెట్టేశాడు. ఆయనకి ఫుడ్ వచ్చింది, రాగి సంగటి, చికెన్ పులుసు అనుకుంటా, అదే నాటుకోడి పులుసు అంటాం కదా, నాటుకోడి పులుసు అది వచ్చింది. తర్వాత వచ్చేసరికి ప్రియాంక ఆడింది గేము. అది శివాజీ అన్న ఫుడ్, అదంటే చికెన్ కర్రీ ఏదో పంపించారు. తర్వాత అమర్కి ఫ్రాన్స్ బిర్యానీ వచ్చింది. దానికి శివాజీ అన్న బెలూన్స్ పగలగొట్టాలన్నమాట. ఇక్కడ శివాజీ అన్న ఫుడ్కి ప్రియాంక ఆ బాణం గేమ్ ఉంది కదా, దాని కొంచెం నిలబెట్టలేకపోయారు కదా, ఆ గేమ్నే 5 minutes పెట్టారు. ఆ 5 minutesలో ఎక్కువసేపు స్టాండ్ చేయాలని చెప్పేసి పెట్టారన్నమాట. అందులో అమ్మాయి సక్సెస్ఫుల్గా కొట్టింది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ అర్జున్ ఎవరు ఆడేదని చెప్పాను కదా, ఇంక 3 గేమ్లు ఉన్నాయి. ఆ 3 గేమ్లు వచ్చి అమర్ ఆడాలి. ఇక్కడ ఫుడ్ వచ్చింది ఎవరెవరికంటే అర్జున్, శివాజీ అన్న, అమర్. రాని వాళ్ళు వచ్చేమో యావరు, ప్రియాంక. రాని వాళ్ళు ప్రశాంత్ కూడా రాలేదు. వీళ్ళకి ఏం గేమ్లు పెట్టాలో ఇంకా ఆయనకి ఐడియా రాలేదో ఏంటో, మరి ఆయనకి పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి 60 నిమిషాల షోలో మీరు ఎంతసేపు కనపడతారనేది అక్కడ 20 minutes వరకు ఉంటాయని చెప్పి అక్కడ పెట్టాడు. బ్యాచ్ లాగా స్క్వేర్ లాగా ఐడి కార్డు లాగా ఇచ్చాడు. దాని గురించి కూడా అదే ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడ కూడా మళ్ళీ గొడవలాగా స్టార్ట్ అయ్యేది మామూలుగా అయితే. కానీ ఇంక ఫినాలేలో ఉన్నాం కదా, ఈ 20 minutes మనకి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని అక్కడ వదిలేశారనమాట. దానికి మ్యాక్సిమం అందరూ సిల్లీగానే తీసుకున్నారు. కాకపోతే నాకేమనిపిస్తుందంటే, ఆ 60 లాస్ట్లో ఎవరెవరు ఏమేమి వేసుకున్నారో వాటిని అలా ఉంచేసుకోండి అని చెప్పి అంటాడేమో అని అనుకుంటున్నాను. ఎందుకనంటే లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేద్దామని ఉద్దేశం ఉందా? మంచి భలే టాక్ వచ్చింది నాకు. ఓకే, రైట్. బాగా లీస్ట్లో ఉన్న వాళ్ళని ఇక్కడ ఎలిమినేట్ చేద్దామని అనుకుంటున్నాడా బిగ్ బాస్? అలా అనుకుంటే అర్జున్ వెళ్ళిపోతాడు. అక్కడ అర్జున్ వెళ్ళిపోతాడు కంపల్సరీ. ఎందుకంటే ఎవరు లీస్ట్లో ఉన్నారా, ఇప్పుడు ఎవరా అంటే నెక్స్ట్ నాకు తెలిసి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ రేపొద్దునే ఏం పెడతారు గేమ్ అనేది చూడాలి.
వీళ్ళకి ఏం ఫుడ్ వస్తుంది ఏంటని. ఇంకోటి ఏంటి స్వామి, అంతమంది 6 ఉన్నారు, 6కి సమానంగా పంపించకుండా ఏదో ఎంత బౌల్లో వేసి పంపిస్తే అటు వాళ్ళకి పూర్తిగా సరిపోదు. ఇప్పుడు పక్కనోడు పెడితే ఉన్న 4 ఆగిపోతారు. ఇంత మరీ దారుణంగా 6 సమానంగా వచ్చేలాగా 6కి వచ్చేలా పెడితే బాగుంటుంది కదా. టైం గ్యాప్ ఇచ్చన్నా పెడితే వాళ్ళ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తింటారు. అది ఏంటో. ఇంకోటి ఏంటంటే ఈ హోస్ట్గా నాగార్జున సార్ ఉన్నారు కదా, మహేష్ బాబు ఈ షోకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ విన్నర్ని హ్యాండ్స్ పైకెత్తడానికి ఆయన మహేష్ బాబుని ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఆయన వస్తున్నాడు గెస్ట్ రోల్గా అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆహా, ఏంట్రా బాబు నీకు ఇప్పుడే వచ్చిందా, మాకు ఎప్పుడో వచ్చిందా అని అంటారు, కానీ నాకు మీకన్నా ముందే తెలిసింది. కాకపోతే నేను వీడియో పెట్టడం లేట్ అయింది అంతే తప్ప ఇంకేమీ లేదు. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.